వెల్కమ్ టు బిగ్ టీవీ. ప్రస్తుతం దేశంలో రిజర్వేషన్ల అంశం సెగలు పుట్టిస్తుంది, మంటలు రేపుతుంది. విపక్షాలు, ప్రతిపక్షాలు, అలాగే ప్రభుత్వాల మధ్య ఎనలేని వాదన ప్రతివాదనలకు తెరదీస్తుంది. అసలు భారత రాజ్యాంగం ఏం చెప్పింది? రిజర్వేషన్ల అంశాన్ని ఇప్పుడు బీజేపీ ఎందుకు వాడుకొని ఓట్లు రాబట్టుకోవాలనుకుంటుంది? ప్రస్తుతం మనతో పాటు మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. సో ప్రస్తుత పరిణామాలన్నీ మీరు చూస్తున్నారు, ఇటు రాష్ట్రంలో కావచ్చు, అటు దేశంలో కావచ్చు. మొత్తం బీజేపీ తన వైపు తిప్పుకోవడం కోసం రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ముఖ్యమంత్రుల మీద కేసులు, అలాగే సామాన్య వ్యక్తుల మీద, సోషల్ మీడియా ఆపరేట్ చేసే వ్యక్తుల మీద కేసులు పెడుతూ ఒక రకమైన భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది. అంటే ఎలా చూడొచ్చు? ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా భారత రాజ్యాంగం కొన్ని పరిమితుల వరకే రచించబడింది. తదుపరి అంశాలు మీకు అన్నీ తెలిసే ఉంటాయి. సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఆ ఫేక్ వీడియో, ఆ అంశాలు పక్కన పెడితే అది పెద్ద అంశం కాదు. నిజానికి అది పెద్ద అంశం ఏంటంటే, నిజంగా కూడా ఈ రిజర్వేషన్లు వీటికి బీజేపీ ప్రోనా యాంటీనా అనేదే ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు మాలాంటి వాళ్ళకు అర్థమైంది ఏంటంటే, బీజేపీ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని నచ్చదు. ఎందుకంటే గత 10 రోజుల నుండి మాత్రమే మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ మేము రాజ్యాంగాన్ని రద్దు చేయము, రిజర్వేషన్లు రద్దు చేయమని మాట్లాడుతున్నారు. అంతకుముందు ఎప్పుడు మాట్లాడలేదు. అంతకుముందు మాట్లాడిన వాళ్ళు డిఫరెంట్ సెట్. బీజేపీ ఎంపీలు మాట్లాడినరు, బీజేపీ మంత్రులు మాట్లాడినరు, బీజేపీ పార్టీ పెద్దలు మాట్లాడినరు. ఏం మాట్లాడినరు? రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం, మమ్మల్ని గెలిపించండి, ఎక్కువ మెజార్టీ ఇవ్వండి, 400 సీట్లు మాకు ఇస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తాం. ఇప్పుడు రాజ్యాంగ సవరణ వేరు. ఎవరైనా కానీ రాజ్యాంగాన్ని మారుస్తామన్న వాళ్ళు తర్వాత భయపడి మేము సవరణలు ఉంటాయి కదా అనే ఈ రెండింటిని కూడా ఒకటి కాదు. రాజ్యాంగాన్ని మారుస్తామంటే వాళ్ళకు దుర్బుద్ధి ఉంది లోపల. రాజ్యాంగం యొక్క సమస్ఫూర్తి, అందరూ సమానంగా ఉండాలి, అందరికీ సమాన అవకాశాలు రావాలి, అందరికీ సమస్వేచ్ఛ ఉండాలి, అందరికీ సమన్యాయం ఉండాలి, సౌభాతృత్వంతో ప్రభుత్వాలు ప్రజలను పరిపాలించాలి అనే ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తికి విరుద్ధంగా అన్నట్టు వీళ్ళందరూ కూడా. భారతదేశంలో మీరు అన్నట్టుగా బడుగు బలహీన వర్గాలు, మధ్యతరగతి ప్రజలు, పేద ప్రజలు ప్రతికూలంలో ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టుగా రాజ్యాంగం రద్దు చేసి ఆ రకమైన పరిస్థితి తీసుకొస్తామని ఎందుకు ఆ వాదాన్ని వాళ్ళు బలంగా చెప్తున్నారు? వాళ్ళకి అదే నేను చెప్తున్నాను, వీళ్ళ భావజాలం ఏదైతే ఉందో అసమానత భావజాలం. వాళ్ళు ఏమంటారంటే 5,000 సమానంగా ఉన్నాయా అంటే పేదలు పేదలుగానే ఉండాలి, మధ్యతరగతి మధ్యతరగతిలానే ఉండాలి, సంపన్నులు సంపన్నులాగానే ఉండాలి, ఆ సంపన్నులకు వీళ్ళందరూ సేవ చేయాలి. సో ఇది ఫ్రేమ్ వర్క్ వాళ్ళది దీంట్లో. సో అందుకనే వాళ్ళు ఈ రిజర్వేషన్లు వస్తే అందరూ కూడా సమానంగా అయిపోతారు కదా. అంటే పైన ఉన్న వాళ్ళు వెళ్ళడం ఉండదు ఇంకా. సో కింద వాళ్ళు కూడా వెళ్ళడానికి వస్తారు, కింద వాళ్ళు కూడా ఐఏఎస్ ఐపీఎస్లు అవుతారు, కింద వాళ్ళు కూడా డెసిషన్ మేకింగ్లో పార్ట్ అవుతారు, అధికారంలో పార్ట్ అవుతారు. ఇవన్నీ బీజేపీ వాళ్ళకు నచ్చవండి. అంటే ఇదేదో ఇప్పుడు ఎలక్షన్స్కి వచ్చింది కాదు. దీని వెనకాల ఒక 2000 సంవత్సరాల చరిత్ర ఉంది. నిజానికి ఏంటా చరిత్ర సార్? అందరికీ తెలిసిన చరిత్ర వర్ణ వ్యవస్థ. సో పైన వాళ్ళు బ్రాహ్మణులు, సో వాళ్ళు పౌరహిత్యం చేస్తారు, వాళ్ళు ఇంకేం పనులు చేయరు, రాజులకు మంత్రులుగా ఉంటారు, రాజరికాన్ని వెనకాల ఉండి పరిపాలించే ఒక వర్గము. తర్వాత క్షత్రియులు రాజులుగా ఉంటారు. తర్వాత వైశ్యులు ఓన్లీ బిజినెసే చేయాలి. కింద శూద్రులు అంటే ఈరోజు ఉన్నటువంటి బీసీలు, ఈ మధ్య కాలంలో అప్పర్ కాస్ట్ ఉన్నటువంటి కాపు లాంటి, కమ్మ లాంటి కులాలు, వీళ్ళంతా కూడా శూద్రులు. ఇక మరీ ఎస్సీలు అయితే అధమం, ఇంకెక్కడో అసలు ఈ ఫ్రేమ్లోనే ఉండరు వాళ్ళు. సో దీన్ని కొన్ని సంవత్సరాలు, 100 సంవత్సరాలు ప్రమోట్ చేసిండండి. అందుకనే ఈ దేశంలో కొన్ని 1000 సంవత్సరాలు, 100 సంవత్సరాలు ఎవరికి విద్య దొరకలేదు. 90% పాపులేషన్కి, 100% మహిళలకి విద్య వద్దు అన్న భావజాలము ఈరోజు మనం చూసినటువంటి బీజేపీ భావజాలము ఒక్కటే. సో ఇప్పుడు 4 వర్ణ వ్యవస్థలు మనం చూసాము. సో దాంట్లో ఉన్నటువంటి నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఉంది. ఇదంతా ఎందుకు పెట్టారు వీళ్ళు అంటే, పై వాళ్ళు కింద వాళ్ళని కంట్రోల్ చేయాలి అనే మెకానిజము అనేది అంబేద్కర్ గారు చాలా క్లియర్. దీన్ని పుంకాలుగా జ్యోతిరావు పూలే గారు బుక్స్ రాశాడు, గులాంగిరి అని.
సో ఇవన్నీ కూడా ఉన్నవి. అంతెందుకంటే మనకు 1950స్లో వచ్చిన సినిమాలలో కూడా ఇవన్నీ చూపించారు మనకి. అంటే నిజానికి చరిత్రలో చూస్తే ఎందుకు ముస్లిమ్స్ వచ్చి దండెత్తిండ్రండి ఈ దేశాన్ని, ఎందుకు బ్రిటిష్ వాళ్ళు అంత ఈజీగా చేజిక్కించుకోగలిగారు అంటే కులాలుగా విభజించారు వీళ్ళందరూ కూడా. ఆ భావజాలమే బీజేపీ భావజాలం నిజానికి. సో అందుకని వీళ్ళకి సహజంగా కూడా రిజర్వేషన్లు ఇష్టం ఉండవు. అందుకనే కదండి వీళ్ళందరూ కూడా ఇప్పుడు మన ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటైజేషన్ చేయడము, ఆదాని అంబానీ లాంటి దోస్తులకి అమ్మేయడము, చీప్గా అగ్గోకి అమ్మేయడము, అగ్గోకి అంటగట్టేయడము, సో ఇదంతా కూడా చేయడము. ఎందుకంటే అది ఉంటే రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. ప్రైవేట్లో అయితే రిజర్వేషన్స్ అవసరం లేదు. కొత్త నూతన విద్యా విధానంలో కూడా కొత్తగా ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీస్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి దాంట్లో ఉంది. అంటే ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు వస్తే అంటే ఇప్పుడు బీసీ పిల్లలకు కానీ, మధ్యతరగతి పిల్లలకు కానీ, పేద బడుగు వర్గాలకి, మధ్యతరగతి వర్గాలకు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఇంక్లూడింగ్ పూర్ ఆఫ్ బ్రాహ్మిన్, పూర్ ఆఫ్ రెడ్డీస్, పూర్ ఆఫ్ విరమాస్ కూడా వాళ్ళకు కూడా విశ్వవిద్యాలయ విద్య దొరకదు ప్రైవేట్ వస్తే. ఇప్పుడు ఈరోజు గవర్నమెంట్ ఉన్నాయి కాబట్టి, ఉస్మానియా లాంటివి ఉన్నాయి కాబట్టి, మేమందరము జేఎన్టీ ఉంది కాబట్టి మేమందరము డెఫినెట్గా దాని ద్వారా వచ్చిన వాళ్ళం. రేపు మొత్తం ప్రైవేటేషన్ అయితే ఇంకా ఎవరికన్నా ఉంటుందండి విద్య దొరుకుతుందండి? డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిందే. డబ్బులు ఎవరికి దగ్గర డబ్బులు ఉంటాయి? వెరీ సింపుల్ లాజిక్ కదా. అది బీజేపీ యొక్క భావజాలం కదా. అంటే కార్పొరేట్ వ్యవస్థని రుద్దుతున్నారు. అందరు రుద్దడం కాదు, ఎత్తుతున్నారు డైరెక్ట్గానే. అట్లా అమాంతంగా ఎత్తుతున్నారు కదా. ఇది మొత్తం కూడా సంపన్న వర్గాల పార్టీ భారతీయ జనతా పార్టీ. వాళ్ళకి ఎందుకు ఇష్టం ఉంటుందని కింద బడుగు వర్గాలందరూ పైకి వచ్చి సమానంగా ఇట్లా కాలు మీద కాలేసుకొని, బూట్లు వేసుకొని, కోట్ వేసుకొని మాట్లాడుతున్న వాళ్ళకి ఎందుకు ఇష్టం ఉంటుందండి వాళ్ళకి? ఎందుకంటే ఆ భావజాలం నుంచి వచ్చిన వాళ్ళు కదా వీళ్ళు. సో సహజంగా కూడా వాళ్ళకి రాజ్యాంగం ఇష్టం ఉండదు, రిజర్వేషన్స్ ఇష్టం ఉండదు. ఇప్పుడు ఏదో ఒక చిన్న తుకుడా ఇది వచ్చింది, వీడియో వచ్చింది కాబట్టి అది కాదు డిస్కషను కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర కదా. వీళ్ళు మహిళలకు విద్య ఇవ్వద్దు అని కండిషన్ పెట్టిన వాళ్ళు కదా ఈ భావజాలము. ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా, సో మొత్తం శూద్రులు అందరికీ కూడా విద్య ఉండొద్దు అన్న భావజాలం కదా ఇది. వాళ్ళకి ఎందుకు నచ్చుతుందండి రిజర్వేషన్ వద్దనే కదా కొట్లాడింది. మన పూనా ఇంపాక్ట్లో బాబాసాహెబ్ అంబేద్కర్కి, గాంధీకి పడింది కూడా ఎక్కడండి? అది కూడా రిజర్వేషన్ అంశమే కదా. అప్పుడు పాపం బాబాసాహెబ్ అంబేద్కర్ కాంప్రమైజ్ అయ్యి ఆయన భయపెట్టించుండు బాబాసాహెబ్ నేను ఆత్మహత్య చేసుకుంటాను. అంటే ఇవంతా మన కళ్ళ ముందు జరిగిన స్టోరీ కదా. అంటే ఇప్పటికీ కూడా చరిత్రలో లిఖించింది కదా. అంటే ఈ మధ్య కాలం అంటే చరిత్ర అంటే ఏదో ఒక 1000 సంవత్సరాలు 10,000 సంవత్సరాల చరిత్ర కాదు, మొన్న 100 సంవత్సరాల లోపలైన చరిత్ర కదా ఇదంతా కూడా. ఇదంతా మనము ఒకసారి బేరీజ్ వేసుకుంటే, ఇదంతా కూడా మనము విశ్లేషించుకుంటే చాలా క్లియర్గా బీజేపీ భావజాలము, ఆర్ఎస్ఎస్ భావజాలం అనేది రాజ్యాంగానికి విరుద్ధం. సో చాలా క్లియర్. నిన్నగాక మొన్న అరవింద్ మన నిజామాబాద్ ఎంపీ ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. సో అవును బరాబర్ రాజ్యాంగాన్ని మేము మార్చేస్తాం అని ఎంత చక్కగా ధైర్యంగా చెప్తున్నాడు కదా. ఈజీగా మాట్లాడడానికి కారణాలు లేదు సార్. అంటే ఈజీగా రద్దు చేయడం అనేది జరుగుతుందా? రాజ్యాంగాన్ని తొలగించేంత ధైర్యం చేయరు, కానీ రాజ్యాంగ స్ఫూర్తిని నీరుగాస్తారు, దెబ్బతీస్తారు, పక్కా దెబ్బతీస్తారు వీళ్ళు. సో అది అంటే ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆ స్ఫూర్తి, అందరూ సమాన అవకాశాలు ఇవ్వాలి అనేది ఏదైతే స్ఫూర్తి ఉందో ఆ స్ఫూర్తి వీళ్ళకి ఇష్టం లేదు కాబట్టి మెల్లమెల్లగా డైల్యూట్ చేసేదాన్ని. సో ఉదాహరణకి రాజ్యాంగంలో 21A ఉంది. సో దాని ప్రకారము ఒక నాణ్యమైన విద్య ఇవ్వాలి. దాంట్లో ఎంత చక్కగా ఇప్పుడు పొందుపరిచిందంటే పెద్దలు చాలా క్లియర్గా నిబంధనలు చాలా చక్కగా ప్రతి 30 మందికి ఒక టీచర్ ఉండాలి, సో మరుగుదొడ్లు ఉండాలి అనేది కూడా మెన్షన్ చేశారు, వసతులు కూడా ఉండాలి మెన్షన్. మరి అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా వీళ్ళు? అసలు లేదు. బీఆర్ఎస్ ఆయన కాట రాజ్యాంగం ఇష్టం లేదు, రాజ్యాంగం మార్చాలన్నాడు. ఆయన మరి రాజ్యాంగ స్ఫూర్తి తీసుకొని రాజ్యాంగంలో ఇచ్చినట్టు విద్యని ఆయన ఏమైనా ఇంప్రూవ్ చేశాడా? విద్యకు సంబంధించిన పట్టించుకున్నాడా? 9.5 సంవత్సరాల్లో 1 నిమిషం కూడా మీటింగ్ పెట్టలేదు. ఇప్పుడు ఆయనకు రాజ్యాంగం విషయం లేదు, ఎందుకంటే విద్య ఇవ్వమన్నారు కాబట్టి. విద్య ఇస్తే వీళ్ళకి చీప్గా 500 రూపాయలు పెట్టంగానే ఒక క్యాడరు, ఒక జై కొట్టే క్యాడరు, జెండాలు మోసే క్యాడరు దొరకరు కదా. మరి తర్వాత ఇంకా ఎక్కువ మంచి నాణ్యమైన విద్య ఇస్తే మురళి లాంటి వాళ్ళు కింద నుంచి వచ్చిన వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, ప్రశ్నిస్తారు. సో ప్రశ్నిస్తే మరి వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవలు, వాళ్ళ ముని మనవలు ముఖ్యమంత్రి ఎట్లయితారు, మంత్రి ఎట్లయితారు? తరతరాల రాజ్యాన్ని వెళ్ళడం అంతే. ఇది చాలా క్లియర్ అండి. ఇది చాలా క్లియర్. ఇది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది, మనం అందరం పన్నులు కడుతున్నాము. ఈ పన్నులలో సగం పన్నులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్తాయి, సగం పన్నులు రాష్ట్ర బడ్జెట్కి వస్తాయి. కొన్ని పన్నులు ఇన్కమ్ ట్యాక్స్ లాంటి, కార్పొరేట్ లాంటి ట్యాక్సులు మాత్రము 100% అక్కడికి పోతాయి. రైట్. విద్య ఉంది, ఆరోగ్యం ఉంది, ఇవి ఉమ్మడి జాబితాలు ఉన్నాయి రాజ్యాంగంలో. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంటుందో కేంద్ర ప్రభుత్వానికి అంతే బాధ్యత ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంటుందో రాష్ట్ర ప్రభుత్వానికి అంతే బాధ్యత ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి? ఇద్దరు కూడా సమానమైన బాధ్యత తీసుకోవాలి. మరి ఎందుకు ఇన్ని లక్షల కోట్ల రూపాయల పన్నుల్ని
ఢిల్లీకి తీసిపోయిన పెద్ద ఆయన మన మోడీ గారు ఈ రాష్ట్రంలో ఎందుకు కనీసం ఒక్క మంచి గవర్నమెంట్ బడి కట్టించలేదు, ఎందుకు కనీసం ఒక మంచి 100% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్తో ఒక మంచి ఆసుపత్రిని ఎందుకు కట్టించలేకపోయాడు? ఇది చాలా క్లియర్ కదండి ఇది. మరి ఎంత అన్యాయం ఇది. అంటే ముక్త్ భారత్ అనేది వాళ్ళు నినాదం వాడుతుంటారు కదా, ముక్త్ భారత్ అంటారు, సబ్కా వికాస్ అంటారు, ఏమేం పదాలో మాట్లాడతారు కానీ అసలైన అభివృద్ధి చేయడు. అంతెందుకంటే మీరు జాగ్రత్తగా చూడండి, మోడీ గారి ర్యాండమ్గా మీరు ఒక 10 వీడియోలు ఒక 10 స్పీచ్లు తీసుకోండి. ఆ స్పీచ్లో ఎక్కడైనా ఆయన గత 10 సంవత్సరాల్లో మేము ఏం చేస్తున్నామని చెప్పాడు. ఆయన ఎంతసేపు ఏం చేస్తున్నాడు, చరిత్రలో ఉన్నటువంటి అది చెప్తాడు ఇది చెప్తాడు. అంటే వ్యక్తులను విమర్శించడమే ప్రధాన పనిగా ప్రతిపక్షాలని విమర్శించడమే పెట్టుకుంటారు అంతే. ఆయన ఏం చేస్తుందని చెప్పాడు కదా, ఆయన చేసిన ప్రామిసుల గురించే చెప్పాడు, ఆయన ఆ విషయం చెప్పాడు. అంటే ఒక ప్రధానమంత్రి అంటే ఇక ప్రపంచంలో ఎక్కడైనా కానీ అభివృద్ధి చెందిన దేశాలు కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలు కానీ ఒక సాంప్రదాయం ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీలు మేము ఇది చేసాము ఇది చేసాము ఇది చేసాము ఇది చెప్పినాము ఇది చేసాము అని చెప్పగలగాలి, చెప్తారు కూడా. ఇక్కడ మాత్రం ఆయన్ని మాట్లాడానే మోడీ గారు ఇవన్నీ మాట్లాడకుండా అవుట్ ఆఫ్ ది ఎజెండా ఉన్నటువంటి అంశాలు మాట్లాడతారు. ప్రభుత్వాలు ఏం చేయాలండి? నిజానికి ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఒక సింపుల్గా మీకు ఒక 4 ప్రాధాన్యత అంశాలు చెప్తాను. ఒక మంచి నాణ్యమైన విద్య ఇవ్వాలి, దీనివల్లనే డెవలప్మెంట్ అవుతుంది. నాణ్యమైన విద్య, నాణ్యమైన కాలేజీలు, స్కూళ్ళు, నాణ్యమైన విశ్వవిద్యాలయాలు, నాణ్యమైన పరిశోధన, నాణ్యమైనటువంటి ఆవిర్భావాలు, ఇన్నోవేషన్స్ చేస్తే అప్పుడు వెల్త్ పెరుగుతుంది, మనకు పేదరికం తగ్గుతుంది మొత్తానికి. రెండోది అందరికీ అవసరమయ్యే ఆరోగ్య సేవలు. అంటే ఇక్కడ మన దేశంలో ఎవరైనా కానీ బెనవలెంట్ కార్పొరేట్ ఆసుపత్రులు ఉంటాయా? వాడు జరగల్లాగా పీల్చి పిప్పి చేస్తాడు. యశోద అనే మహానుభావుడు ఇప్పుడు యశోద హాస్పిటల్ 360 కోట్ల రూపాయలు ఎలక్షన్స్ బాండ్ కొన్నాడు. 360 కోట్లు ఎలక్షన్స్ బాండ్ కొన్నాడంటే అందరికి ఎన్ని వేల కోట్లు ఉంటాయి? అండ్ అన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి ఆయనకి? అంటే ఈ పేషెంట్స్ని పీల్చి పిప్పి చేస్తానే కదా వచ్చింది. సో గవర్నమెంట్ ఏం చేయాలి? నువ్వు వాళ్ళని రెగ్యులేట్ అనే చేయాలి, లేదా నువ్వు సమాంతరంగా నువ్వు నడపాలి. ప్రపంచంలో ఎన్ని దేశాలు టోటల్గా ప్రభుత్వ దాంట్లోనే లేవు ఆసుపత్రులను కూడా, ఈ 2 చేయాలి. మూడోది ఉపాధి ఇవ్వాలండి. సో ఇదే మహానుభావుడు మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పేసి 10 సంవత్సరాలు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, ఒక్కొక్క జిల్లాకి 2,85,000 ఉద్యోగాలు రావాలి. ఎక్కడన్నా మనకి మోడీ గారు ఇచ్చిన ఉద్యోగాలు కనబడుతున్నాయా? మరి దాని గురించి మాట్లాడారు. దాని గురించి ఎక్కడ ఏ అడ్వర్టైజ్మెంట్ కూడా చూపించారు వాళ్ళు, ఇన్ని చేస్తామని ఇన్ని ఉద్యోగాలు ఇచ్చామని చెప్పరు. నాలుగోది 60% మంది వ్యవసాయ రంగం మీద బతుకుతున్నారు జనాభా దేశంలో. మరి వ్యవసాయ రంగానికి సంబంధించి రైతులకు సంబంధించి ఏం చేయడండి? ఈయనకు బాధ్యత లేదా? 50% పన్నులు తీసుకెళ్ళిపోతున్నావు కదా, మరి నువ్వేం చేయాలి వీళ్ళకి? ఇవన్నీ చాలామంది ఏమనుకుంటారంటే ఈ 4 రాష్ట్ర ప్రభుత్వమే కదా అనుకుంటారు. కాదు, సమాన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. ఎవరైనా భారతదేశంలో పార్టీ కదా, అది కాకుండా రాజ్యాంగం ప్రకారం సమాన బాధ్యత ఉంది. ఎందుకంటే నువ్వు ఉమ్మడి జాబితాలో ఉంది, అది నువ్వు సమానంగా నువ్వు 50-50 పన్నులు నువ్వు తీసుకెళ్తున్నావు కదా, మనకి బాధ్యత ఉండదా? ఎందుకు దాని గురించి ఎందుకు మాట్లాడారు? మోడీ గారి స్పీచ్లా నేను ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినా, నేను ఇన్ని ఆసుపత్రులు కట్టించినా, నేను ఇంతమందికి మంచి చేశాను, ఇన్ని స్కూళ్ళు కట్టాను అనే. ఎందుకండి ఈ దేశంలో 11 లక్షల ప్రభుత్వ బడులు ఉన్నాయండి. ఈ మహానుభావుడు పిఎంసి అని స్కూల్ బాగు చేస్తామని చెప్పేసి ఒక స్కీమ్ పెట్టాడు 2 సంవత్సరాల క్రితం. ఆ స్కీముల నాట 14,600 స్కూళ్ళు మాత్రమే తీసుకుంటాడట, అది కూడా 5 సంవత్సరాల స్పాన్లో. అంటే ఈ లెక్కన 11 లక్షల స్కూళ్ళని నువ్వు టచ్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 348 సంవత్సరాలు పడుతుంది. మనుషుల పరిస్థితి ఏమి ఇది అభివృద్ధి అంటే అసలు అభివృద్ధి నమూనాని మార్చిపడేశాడు మోడీ గారు. అంటే అభివృద్ధి అనేది ఇది కాదు, ఈ 4 అంశాల అభివృద్ధి కాదు. ఇప్పుడు అభివృద్ధి అంటే అబద్ధాలు ఆడడము, భయపెట్టించడము. మీకు ఒక విషయం చెప్పాలి, నేను ఈ మధ్యకాలంలో ఈ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా సోషల్ మీడియా ద్వారా బీజేపీ ఆర్ఎస్ఎస్ ఎంత భయానక అబద్ధాలు చేస్తున్నాయంటే వీళ్ళు ఏం చెప్తారంటే అండి, మోడీ గారు ప్రధానమంత్రి కాకపోతే పాకిస్తాన్ మొత్తం ఇండియాని కబలించేస్తుంది అనే ఒక నెరేటివ్ పంపిస్తున్నారు. పాకిస్తాన్ బచ్చా కంట్రీ, వాళ్ళ మిలిటరీకి మన మిలిటరీకి ఏం కంపారిజన్ అండి? వాడు ఒక్క బూటకాలతో కొడితే మనము వాడు 2 డొమ్మల గడ్డలు వేసి ఎక్కడికో పోతాడు. అసలు వాడికే తిండి లేక వస్తున్నాడు వాడు. అసలు వాళ్ళకే విషయం ఏంటంటే, నేను పాకిస్తాన్లో 1 మంత్ ఉన్నాను, ఒకసారి 1990s ఉన్నాను. అక్కడ రాజకీయ నాయకులు దొంగలే. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇండియన్ చూసి భయపెట్టించి ఓట్లు వేయించుకుంటారు. ఇక్కడ ఇప్పుడు ఈ బీజేపీ ఆయన ఇదే మొదలుపెట్టిండు. వాళ్ళని చూపించి అక్కడ పాకిస్తాన్ బూచి చూపించి ఇక్కడ వీళ్ళందరినీ కూడా మైండ్ గేమ్ ఆడి ఓట్లు దండుకోవడానికి ప్రయత్నంలో ఉన్నాడు. లాస్ట్ ఎలక్షన్స్ అదే జరిగినట్టుంది కదా. అదే జరిగింది. మరి పుల్వామా కానీ మనకి బాలకోట్ కానీ ఇవన్నీ క్రియేటెడ్ ఇన్సిడెంట్స్ అని వాళ్ళ గవర్నరే చెప్పిండు. అప్పుడున్నటువంటి గవర్నరే చెప్పిండు కదా సత్యపాల్ గారు.
అంటే ఆయన చూడలేక పాపం బయటకు వచ్చి ఇంత దారుణమా, ఎందుకంటే వీళ్ళు చేసిన తప్పుల వలన కూడా వాళ్ళు పాపం కొంతమంది మనకి అసలు బాసిన జవాన్లు అంటే ఇంత ఓట్ల గురించి దేనికైనా కానీ సిద్ధపడతారు. అంటే వీళ్ళు ఓట్లు కావాలి, ఓట్ల ద్వారా అధికారం రావాలి, అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క మైండ్ని వాళ్ళ యొక్క భావజాలాన్ని స్ప్రెడ్ చేయాలి. ఫైనల్గా సంపన్నులుగా ఉండాలి, పేదలు మధ్యతరగతి వాళ్ళు ఇట్లాగే ఉండాలి అనే ఒక భావజాలాన్ని వాళ్ళు అట్లా పర్సిస్ట్ చేస్తారు. అది వాళ్ళ ప్లాన్. ఇప్పుడు ఏంటంటే వీడియో మార్ఫింగ్ల అంశం, రిజర్వేషన్లని కొత్త విషయం తెరపైకి తీసుకొచ్చి ఓట్లు వేయించుకోవాలనే ధోరణి తీసుకొచ్చింది. ఎట్లా ఉండాలంటారు ఇప్పుడు ఉన్న ప్రతిపక్ష పార్టీలు కానీ మిగతా రాష్ట్రాల్లో ఉన్న అధికార పక్ష పార్టీలు కానీ? కొత్తగా ఏముందండి, మనం గత 10 సంవత్సరాల నుంచి వాషింగ్ పౌడర్ చూస్తూనే ఉన్నాం కదా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ని వాడతారు, గవర్నమెంట్ వ్యవస్థని, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వ్యవస్థను డిపార్ట్మెంట్ వాడతారు, సిబిఐని వాడతారు, సో ఈవెన్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు ನಾವು వాడుతున్నారు వీళ్ళు. ఈ అన్ని వ్యవస్థలను వాడి వీళ్ళు ఏం చేస్తారు, భయపెట్టించి, సో ఎవరైతే ప్రతిపక్ష పార్టీలో లీడర్స్ ఉన్నారో వాళ్ళని భయపెట్టించి బీజేపీలో జాయిన్ చేయించుకుంటారు. నిన్ననేమో సిబిఐ రేడ్ చేస్తుంది, ఈరోజు బీజేపీలో జాయిన్ అవుతాడు సేమ్ నాయకుడు, రేపు ఆయన మీద ఈడీ మళ్ళీ యాక్షన్ డ్రాప్ చేస్తుంది. ఇదే కదా జరిగేది. అంటే ఇలాంటి ఒక అప్రజాస్వామిక వాతావరణాన్ని, అప్రజాస్వామిక వ్యవస్థలను కూలగొట్టి అప్రజాస్వామిక పరిపాలన చేసే బీజేపీ పార్టీ ఈ దేశానికి చాలా ప్రమాదకరమైన పార్టీ. సో దాన్ని మన బీసీ యువతులు ఎస్సీలు అందరూ కూడా గమనించాలి. సో ఏ రకంగా వీళ్ళు మన మైండ్ గేమ్ ఆడుతున్నారు. పాకిస్తాన్ వల్ల మనకు ముప్పేం లేదు, మన మిలిటరీ స్ట్రాంగ్, ఈయన పోయి యుద్ధం చేయడు అక్కడ. మన మిలిటరీ వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నవి, అది మోడీ ఉన్నా ఏ ప్రైమ్ మినిస్టర్ ఉన్నా కానీ మన ధీటుగా మన మిలిటరీ వాళ్ళు మనకి పాకిస్తాన్ని ఆపడానికి అవకాశాలు ఉన్నవి. అనవసరంగా పాకిస్తాన్ బూచితోని మీరు మోసపోకండి. మన పిల్లలకి మనకి ఉద్యోగం కావాలి, మంచి ఉద్యోగం కావాలి. ఉద్యోగం కావాలంటే మంచి నాణ్యమైన చదువులు కావాలి, నాణ్యమైన స్కిల్స్ కావాలి. కానీ వీళ్ళు ఇవన్నీ మాట్లాడరండి. ఒకే చిన్న యాక్షన్ ద్వారా మనకు అర్థమైపోయింది. ఈ కార్పొరేట్ల కాట వాళ్ళ దోస్తులు ఆదాని అంబానీ లాంటి కార్పొరేట్లకి నష్టం వచ్చిందని చెప్పేసి 16 లక్షల కోట్ల రూపాయలని వాళ్ళు రుణమాఫీ చేసి పడేసారు. అంటే ఎంత ధైర్యం అండి వీళ్ళకి. మళ్ళీ ఇదే గవర్నమెంటు గత 60-65 సంవత్సరాల ఈ మోడీ గారు రాకముందు మొత్తం కలిపి సుమారుగా ఒక 58 లక్షల కోట్ల అప్పు చేస్తే ఇతను ఒక్కడు ఈ 10 సంవత్సరాల్లో 113 లక్షల కోట్ల అప్పు చేసిండండి. అంటే ఇదా ఎకనామిక్ వ్యవస్థ అంటే? అంటే ఏం తమాషా ఇదంతా కూడా. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే అంటే ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఇప్పుడు ఈయన బీసీ ప్రధానమంత్రి అని చెప్తారండి. బీసీ ప్రధానమంత్రిని మేము బీసీ ప్రధానమంత్రి బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని అంటారు. బీసీ ముఖ్యమంత్రి అని కూడా మన దగ్గర అన్నారు కదా. మరి మీరు ఇవన్నీ మాట్లాడినప్పుడు బీసీలకు సంబంధించిన కులగణన మీరు ఎందుకు ఒప్పుకోరు? మాలాంటి పౌర సంఘాలందరం కూడా డిమాండ్ చేస్తున్నాం కదా 10 సంవత్సరాల నుంచి కులగణన చేయాలి అని. ఎక్కువ ముఖ్యంగా బీసీలు బెనిఫిట్ అవుతారు దీంట్లో, ఎందుకంటే 60% జనాభా వాళ్ళే ఉన్నారు. సో ఇలాంటి మరి బీసీ కులగణన చేయడానికి ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ఒప్పేసుకున్నాయి. ఇప్పుడు యాజ్ అండ్ టుడే, అంతకుముందు ఒప్పుకోలే కానీ ఇప్పుడు అందరూ ఒప్పుకున్నారు. ఇప్పుడు బలంగా తెరపై ఉన్న అంశం కూడా అదే కదా. కానీ ఎక్సెప్ట్ బీజేపీ పార్టీ ఒప్పుకోలేదు, బీజేపీ పార్టీ ఒప్పుకోలేదు. పైగా బీసీ ముఖ్యమంత్రి ఒక ఆయనే 9 months 1 year బ్యాక్ బీహార్లో కులగణన చేస్తే బీజేపీ వాళ్ళు దాన్ని ఆపడానికి కోర్టులకు వెళ్ళారు. ఇదే ప్రైమ్ మినిస్టర్ గారి అఫీషియల్ అడ్వకేట్లు, కేంద్ర ప్రభుత్వ అడ్వకేట్లు, సొలిసిటర్ జనరల్ ద్వారా సుప్రీంకోర్టుకి ఒక అఫిడవిట్ ఇచ్చింది. అఫిడవిట్లు ఏం చెప్తున్నారు తెలుసా? వీళ్ళు బీసీ కులగణన చేస్తానట, బీసీలు కొట్టుకుంటారట, అంటే వైషమ్యాలు పెరుగుతాయట, అంటే కొట్టుకోవడం అనమాట అర్థం. అట్లాగే అసలు బీసీ కులగణన అవసరమే లేదట. అట్లాగే కులగణన చేస్తే అసలు చేయడం అనేది కూడా ఇంపాసిబుల్ అట గవర్నమెంట్కి. అంటే మీరు మంచి పాయింట్ చెప్పారు. ఎందుకని ఆ పాయింట్ను లేవనెత్తారు సార్ వాళ్ళు? సింపుల్ అండి. దానికంటే ముందు మరి బీసీ కులగణన చేసింది కదా బీహార్లో, కులాలు కొట్టుకున్నారా? కులాల మధ్య విద్వేషం పెరిగిందా? అది ఈజీగా చేయగలిగారు కదా. మరి మీ బీజేపీ గవర్నమెంట్ ఎందుకు చేయరు? యూపీలో ఎందుకు చేయరు? గుజరాత్ ఎందుకు చేయరు? అంటే మీరు ఎక్కడ ఉన్నాయి ఎందుకు చేయరు? మీరు అంతా ఎందుకు ఒప్పుకోరు అసలు యాజ్ అ పాలసీ? అది అంటే వీళ్ళు ఎందుకు బీసీ కన్నా కులగణన ఒప్పుకోరంటే చెప్పనా? వెరీ క్లియర్ ఇది. నేను ఇందాక అన్నటువంటి సంపన్న వర్గాలు ఉన్నాయి కదా, సంపన్న వర్గాల దగ్గరనే సంపద అంతా పోగుపడుతుంది. అందుకనే ఆదాని గారు జస్ట్ 2014లో ఆయన బ్యాలెన్స్ షీటు 6,600 కోట్లు ఉంటే ఇప్పుడు ఆయన 10 లక్షల కోట్లు దాటిపోయాడు. ఎట్లా దాటిండండి? ఆయన ఏమైనా ఇన్నోవేషన్ చేసిండా? అంటే నోబెల్ మందుగుండు మెటీరియల్ కనుక్కున్నాడు. సో దాని ద్వారా ధనవంతుడైండు. ఆ వచ్చిన డబ్బును కూడా లోక కళ్యాణానికి ఖర్చు పెడుతున్నాడు, ఇంకా కూడా నోబెల్ ప్రైజెస్.
సో అట్లాగే మైక్రోసాఫ్ట్, అదొక మైక్రోసాఫ్ట్ సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ జరిగింది. లక్షల మంది ఇన్నోవేషన్ ఉద్యోగాలు. ద్వారా మనకి ఆయన సంపన్నుడైండు. మరి ఈయనేం కనిపెట్టిండండి? అదాని గారు ఏం కనిపెట్టిండండి? ఏం లేదు కనిపెట్టు, వీళ్ళు దోస్తు కాబట్టి గంతే, ఇంకేం లేదు, క్లియర్ కట్టు. ఎందుకంటే చాలా గవర్నమెంట్ సంస్థలలో ఆ అదాని యొక్క మనిషి ఎగ్జిక్యూటివ్స్ వచ్చి వీళ్ళని కామెంట్ చేస్తుంటారండి. అంటే వీళ్ళకి ఏంటంటే ఇలాంటి సంపద అంతా బయటపడుతుంది. సో ఏ కులం దగ్గర ఎంత సంపద ఉంది, ఏ కులం యొక్క వ్యాపారాలు ఉన్నవి, ఏ కులాల వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు, ఎంత మేరకు చేస్తున్నారు, ఏ కులాల వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి, తక్కువ ఉద్యోగాలు ఉన్నవి, ఏ కులాలకి ఎంతమంది ఉన్నారు, ఏ కులాలకు పేదరికం ఇంకా పెద్ద ఎత్తున సమస్య ఉంది, ఏ కులాలు ఏ వృత్తులు చేస్తున్నారు, ఏ కులాలు చదువు సంబంధించి విద్య సంబంధించి పరిస్థితి ఎట్లా ఉంది, ఇవన్నీ తెలిసిపోతాయి కదా. ఇవి తెలవడం వీళ్ళకి ఇష్టం లేదు, ఎందుకంటే సంపద అంతా అక్కడ ఉంది కదా. సో అది బయటపడుతుంది కదా. ఎందుకంటే ఇది అగ్రవర్ణాల పార్టీ అంటే ఇది దోపిడీ చేసే అగ్రవర్ణాలు మంచోళ్ళు ఉన్నారు, కానీ బట్ వీళ్ళు అగ్రవర్ణాలు కూడా సమానత్వం ఉండాలి అనే వాళ్ళు ఉన్నారు, ఆ రాజ్యాంగ స్ఫూర్తితో ఆలోచించే వాళ్ళే అగ్రవర్ణాలు ఉన్నారు. కానీ బట్ జనరల్గా ఈ ఎక్స్ప్లాయిటేటివ్ అగ్రవర్ణాలు ఏదైతున్నాయో వాళ్ళ పార్టీ ఇదంతా కూడా బీజేపీ పార్టీ. సో అవి బయటపడకుండా, సో బీసీల జనాభా బయటపడకుండా, బీసీల దగ్గర ఆస్తులు లేవు, రాజకీయ అవకాశాలు లేవు, ఆయన్ని బయటపడకుండా ఆపడానికి ఇంక వేరే ఏం లేదు కారణం, ఇంకేం కారణం. ఇప్పుడు ఈ అంశం రిజర్వేషన్ల అంశం తీసుకొచ్చి మీకు చూసి ఉంటారు ఈ మధ్యకాలంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టడం, అలాగే సోషల్ మీడియా వాళ్ళకి సంబంధించిన యాక్టివిస్టుల మీద దేశంలో ఒక 10 మంది పైన 2-3 చోట్ల అరెస్టులు జరగడం. దానికి ముఖ్యమంత్రి గట్టిగానే సమాధానం చెప్పిండు, దమ్ముంటే అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి. లేదా అరెస్ట్ ఏంటంటే ఈ సమయంలో అరెస్ట్ చేస్తాడనా? ఇప్పుడు మరి ఈ లెక్కన నువ్వేనే అబద్ధాలు ఆడుతున్నావు, రకరకాల అబద్ధాలు ఆడుతున్నావు కదా, ఏంటంటో మాట్లాడుతున్నావు కదా. ప్రధానమంత్రి ఒక స్టేట్మెంట్ లాగా ఉండాలి కదండి, స్టేట్స్మెన్ లాగా ఉండాలి కదా. ఇంత చీప్ ఒక మామూలు రాజకీయ నాయకులాగా మాట్లాడితే తప్పు కదా అది. అంటే పాపము వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలామంది మోడీ గారు ఉంటేనే దేశం రక్షింపబడుతుంది అనే దాంట్లో తీసుకెళ్ళిపోయారు నెరేటివ్ని. అది చాలా తప్పు. మన యొక్క స్టీల్ ఫ్రేమ్ అంటాడు సర్దార్ వల్లభాయ్ పటేల్, వ్యవస్థలు ముఖ్యం. స్టీల్ ఫ్రేమ్ లాంటి వ్యవస్థలు మనకు ఉన్నవి. మన రాజ్యాంగం అలాంటి వ్యవస్థల్ని క్రియేట్ చేసింది. కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్, సో మిలిటరీ వ్యవస్థ, కోర్టుల వ్యవస్థ, సుప్రీంకోర్టు వ్యవస్థ, వ్యవస్థ, ఇవన్నీ కూడా మంచి బలమైన వ్యవస్థలు మనకు ఉన్నవి. ఈ వ్యవస్థల్ని కాపాడుకుంటే చాలు. నువ్వు ఈ వ్యవస్థలను వీక్ చేసుకుంటా నేనైనా కాపాడుతున్నా అంటే ఎట్లా? నువ్వు చాలా ప్రజాస్వామ్యాన్ని బలహీనం చేస్తున్నావు. ఈ వ్యవస్థల్ని నువ్వు వాడుకుంటూ, ఈ వ్యవస్థల్ని అప్రజాస్వామికం చేసుకుంటూ నువ్వు వ్యవస్థలను వీక్ చేయడం మూలన దేశం కూడా వీక్ అవుతుందండి. వెరీ సింపుల్ లాజిక్. అట్లాగే మన యొక్క కల్చర్ కూడా ఒక స్వార్థపూరితమైన మనస్తత్వాన్ని ప్రమోట్ చేస్తుంది తప్ప, సో కన్సర్న్ టు అదర్స్ అంటే అందరి ఒక నేబర్స్ పట్ల ఒక ప్రేమతో ఉండాలి అనేది మన కల్చర్ డెవలప్ చేయలేదు యాక్చువల్గా. మనం ఏదో గొప్ప కల్చర్ అనుకుంటాం కానీ నిజానికి. సో బట్ ఇలాంటి కల్చర్ డెవలప్ చేయగలిగితే మనం అసలు ఆ పిచ్చినా కూడా ఎవడో ఒకరో ఇద్దరో 10 మంది వచ్చి దేశాన్ని ఆక్రమిస్తారు. చంగీస్ ఖాన్ లాంటి వాడు మొత్తం ఎక్కడికక్కడ సొసైటీని డివైడ్ చేసి ఇప్పుడు ఎట్లయితే అబద్ధాలు ఆడుకుంటూ ఓట్లు దొబ్బుతున్నారో ఆ పాతకాలంలో కూడా అంతే. ఆ పాతకాలంలో కూడా అంతే కులాలుగా విభజించి సో వీళ్ళంతా అంతే. ఇది చాలా క్లియర్. తెలంగాణలో ఒక వ్యక్తికి ఇచ్చిన కంప్లైంట్ ద్వారా రైతు భరోసా కూడా ఆపేసిన పరిస్థితి. మీరు ఇందాక ఎలక్షన్ కమిషన్ కూడా ప్రయోగిస్తున్నారన్న మాటకి ఇది చెప్తున్నా. కరెక్ట్. ఇప్పుడు అది లక్షలాది మంది రైతుల మీద ప్రభావం చూపుతుంది కదా. అంటే రైతులు కూడా కాంగ్రెస్కే ఓట్లు పడతాయనే భయంతో జరిగిందంటారా? అదే అంటున్నా కదా, ఎట్లా అయినా గెలవాలి అంటే ఏం చేసినా గెలవాలి అనే ఒక తప్పుడు విధానము, ఒక దుర్మార్గపు ఆలోచన విధానంలో బీజేపీ పార్టీ పోతుంది అనేది మాత్రం చాలా క్లియర్ కదా. ప్రజలకు మేలు చేసే అంశాలు ఉండాలి కదా. రైతులకు రైతు బంధిస్తే సంతోషిస్తారు, వాళ్ళు కూడా అప్పుల్లో ఉంటారు, వాళ్ళకి అంత ఉండవండి. ఎందుకంటే వాళ్ళు చేయడానికి ఇష్టపడతలేరు, కానీ బయటికి మాత్రం ఇంకో వేరే ఇష్యూస్ తీసుకొస్తారు. సో వాళ్ళకి చేయడానికి ఇష్టం లేదు కాబట్టి విద్య ముట్టుకోరు, వైద్యాన్ని ముట్టుకోరు, ఉపాధి ముట్టుకోరు. సో ఇవన్నీ చాలా క్లియర్. వ్యవసాయ రంగం ముట్టుకోరు. ఇప్పుడు ఈరోజు నిన్న ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది పేపర్లో, 1 full page బీజేపీ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. దాంట్లో అది ఎవరిని అడ్రస్ చేస్తున్నారో నాకు అర్థం కాదు. సో రైతుల గోస అని ఇచ్చాడు. రైతుల గోస అంటే నువ్వే కదా నల్ల చట్టాలు తీసుకొచ్చిన రైతుల మీద. మీ కార్పొరేట్ వర్గాలకి ఒక ఫేవర్ చేద్దామనే ఉద్దేశంతో నల్ల చట్టాలు, వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చినావు. దాని గురించి లక్షల మంది రైతులు దేశంలో వెళ్ళి సంవత్సరం పాటుగా ఢిల్లీ రోడ్ల మీద పాపం అక్కడే టెంట్ వేసుకొని అక్కడే వండుకొని 13 నెలలు ఉన్నారండి అక్కడ. ఎండకు ఎండిండ్రు, వానకు దడిసిండ్రు, చలికి వణికిపోయి సుమారుగా 750 మంది రైతులు చనిపోయారండి. తర్వాత 13 నెలల తర్వాత తప్పైంది అని చెప్పేసి మళ్ళీ ఇదే మోడీ గారు ఆ చట్టాలని రద్దు చేసుకున్నాడు. అప్పుడు మన స్వామినాథన్ గారు ఒక గొప్ప
వ్యవసాయ శాస్త్రవేత్త, వ్యవసాయ ఆర్థికవేత్త, ఆయన కమిషన్ ఒకటి ఉండింది అప్పుడు, అంతకుముందు పాత గవర్నమెంట్ వేసేది. ఆయన చక్కని మంచి రైతులకు మేలు కలిగే మంచి రికమెండేషన్ చేశాడు. మద్దతు ధర ఎట్లా డిసైడ్ చేయాలి, మద్దతు ధర ఇవ్వాలి, చాలా విషయాలు ఆయన రిఫర్ చేశాడు. ఇప్పుడు మన నల్ల చట్టాలు రద్దు చేసినప్పుడు మళ్ళీ వీళ్ళ రైతులను ప్లీజ్ చేసుకోవడానికి మేము స్వామినాథన్ రికమెండేషన్స్ అమలు చేస్తామని చెప్పారు. చెప్పి ఈ మధ్యకాలంలో ఆయనకు భారతరత్న కూడా ఇచ్చిండు. మరి భారతరత్న ఇచ్చినప్పుడు ఆయన రికమెండ్ చేసినటువంటి రికమెండేషన్స్ కూడా మీరు మర్యాదకి ఇవ్వాలనండి. మరి ఎందుకు ఇవ్వరండి? మరి ఒక పక్కన ఇంకోటి ఇవాళ ఆడొస్తుంది, రైతులకు గోస అని ఆడుతుంది. రైతులను గోసపెట్టింది ఎవరు? దేశంలో రైతులకు గోసపెట్టింది మీరు కాదా? సో ఈ అంశాలు ఇలా తీసుకుంటే ఈ మధ్య ప్రవీణ్ కుమార్ మీద ఒక ట్వీట్ మీరు చేశారు. ఎలా రెస్పాండ్ కావాలో అర్థం కావడం లేదు. ఆర్ఎస్పీ గారు గత 2 సంవత్సరాలుగా బీఆర్ఎస్ మీద చెప్పినవన్నీ తప్పులు అయినట్టేనా? అప్పుడు దుర్మార్గుడు ఇప్పుడు హీరో అయ్యాడా? గాడిద మీద ఎక్కైనా ఎంపీ అవ్వాల్సిందేనా అని అపలైజ్ చెప్తూ బీఆర్ఎస్ కేంద్రంలో ఎవరికి సపోర్ట్ చేస్తుంది, రాజకీయ విలువలు ఉండవు అనే వాదనని సమర్థిస్తున్నాను. అన్యాయం పోలీస్ బాస్, ఇది కరెక్ట్ కాదు. యువత మిమ్మల్ని చూసి ఇంకేం నేర్చుకోవాలి? ఇప్పుడు ప్రజలు కూడా లేకపోతే మాలాంటి వాళ్ళు కూడా అందరి దగ్గర నుంచి ఒక మంచి విలువల్ని రాజకీయాల్లో ఎక్స్పెక్ట్ చేయలేం, అందరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ యూత్ అందరు కూడా, తర్వాత చాలామంది అర్థమైన వాళ్ళు కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ త్యాగం చేసి బయటకు వచ్చిండు. సో ఆయన దగ్గర నుంచి ఎలాంటి విలువలు ఎక్స్పెక్ట్ చేస్తామని చెప్పండి ఒకసారి. అంటే ఒక సగటున అబద్ధాలు ఆడే రాజకీయ మనిషిని ఎక్స్పెక్ట్ చేస్తాం అక్కడ నుంచి, లేకపోతే ఇట్లా పార్టీలు మార్చుకుంటూ సో నిన్న తిట్టినోన్ని ఇవాళ పొగడము, ఇలాంటివి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? అసలు కూరని పని కదా. అందుకనే మరి సహజంగా కూడా మనకి బాధ కాదు. ఎంతమంది, కొన్ని వేల మంది నాలాగా నేను ట్వీట్ చేశాను, మిగతా వాళ్ళు లోపల బాధపడ్డారు, బయట చెప్పుకోలేక. సో ఇది తప్పు కదా. సో అది కాకుండా ఆయన అంబేద్కరిజం ఎత్తుకొని, అంబేద్కరిజం అంటే ఏంటి? అందరు సమానంగా ఉండాలనేది, ఒక డెమోక్రటిక్ వ్యవస్థలో ఉండాలని కదా. కానీ ప్రగతి భవన్ గడిలో ఉండి పరిపాలన చేసిన 10 సంవత్సరాలు అందరినీ గోసబుచ్చుకున్నాడు. అలాంటి కేసీఆర్ దగ్గరికి సంఖలో చేరి నువ్వు ఈరోజు ఆయన యుగ పురుషుడు, ఆయన చేసిన పరిపాలన స్వర్ణయుగము, మొన్న వరకు తిట్టిన ఆయన్ని భయంకరంగా తిట్టడం సబబే మేము కూడా తిట్టాము కేసీఆర్ని. ఎందుకంటే చేసే పని అట్లా ఉన్నవి. అహంకారపూరిత పరిపాలన చేసిండు, అబద్ధాల పరిపాలన చేసిండు, అవినీతి పరిపాలన చేసిండు, అసమర్థ పరిపాలన చేసిండు. అలాంటి వాళ్ళని పొట్టు అందరం కలిసి తిట్టినావు. నువ్వు తిట్టావు, నేను తిట్టినా, అందరు తిట్టిండ్రు. ఈరోజు సడన్గా ప్లేట్ మార్చి అక్కడికే వెళ్ళి ఆ గడిలోకి ఎట్లా పోతాడండి? వెనమ గడిలోకి ఎట్లా పోతాడండి ఇతను? అదొక పెద్ద ఎక్స్‌ప్లాయిటెడ్ కమ్యూనిటీ, టు బి ఫ్రాంక్ విత్ యూ. అవమానపరచబడ్డ వ్యక్తి మళ్ళీ అతను అవమానపడ్డాడు. అసలు మొత్తం తెలంగాణ అస్తవ్యస్తం చేసిండు కదండి. ఆడుకున్నాడు, ఇప్పటికీ ఇంకా అబద్ధాలు ఆడుతున్నాడు. అంత పిచ్చి ప్రాజెక్ట్ కట్టి, కలెక్షన్ ప్రాజెక్ట్ కట్టి ఇప్పటికి కూడా దాన్ని మళ్ళీ ఆయన తప్పలేదు, వేరే వాళ్ళు తప్ప సంబంధం లేదంటాడు. ఫోన్ ట్యాపింగ్ చేయించి ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా, ముఖ్యమంత్రి ఆర్డర్స్ లేకుండా ఎవరైనా పోలీసులు ఫోన్ ట్యాపింగ్ చేస్తారండి ప్రపంచంలో. మీకు తెలుసు కదా మరి జోక్ అది. ఇప్పుడు నాకేం సంబంధము అని ఆయన అంటున్నాడు. అంటే ఇంత అబద్ధాలు ఆడే అలాంటి ఒక దొంగ లీడర్ని ఈయన వెళ్ళి ఆయన సంకలు దూరుతాడా? బాధ అనిపించదు మాలాంటి వాళ్ళందరూ కూడా. నేనే కాదు, చాలామంది బాధపడుతున్నారు పాపం. రాష్ట్రంలో ఉన్న యువత చాలామంది, నాకు ఎంతమంది చెప్తారు, నేను ఫీల్డ్కి వెళ్తున్నా కదా, ఇట్లా చేసింది ఏంటి సార్, మేము ఎవరిని నమ్మాలి సార్, మేము ఆర్ఎస్పీ సార్కి ఇట్లా చేసింది సార్ ఏంటి సార్ అని ఎంతమంది ప్రతిరోజు ఆడుతారు నన్ను. నేను బస్ యాత్రకి వెళ్తున్నా కదా, అందరూ వచ్చి కలిసి ఉంటారు కదా, ప్రతి ఒక్కరు ఇదే మాట పాపం. సో ఇది మోసం చేశారు, ఆర్ఎస్పీ చాలా మోసం చేశాడు, అది తప్పది. థ్యాంక్ యూ సార్. మొత్తానికైతే భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పది, అయినా కూడా ఒక బీజేపీ పార్టీ బెదిరించి ఓట్లు దండుకోవాలనే విషయం తప్పని చెప్పి మురళి గారు చెప్తున్నారు. సో మొత్తానికైతే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇప్పటికీ రాజ్యాంగానికి సంబంధించి, రిజర్వేషన్లకు సంబంధించి ప్రజలను విభజించు పాలించనే నినాదంతోనే బీజేపీ పార్టీ పోతుందంటున్నారు. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, కేసీఆర్ గురించి కావచ్చు, తన మాటల్లోనే మనం పూర్తిగా విన్న పరిస్థితి. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.